హలో ఫ్రెండ్స్ అండ్ మై డియర్ సబ్స్క్రైబర్స్. ఈరోజు నేనైతే డ్రాగన్ బాల్ సిరీస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ సిరీస్ని మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంకా వీడియోలోకి వెళ్దాం. ఎన్నో కొండల మధ్య ఒక దట్టమైన అడవిలో ఈ కథ మొదలవుతుంది. ఈ కథలో హీరో అయిన మనందరికీ తెలిసిన కోతిలాంటి తాకుంటే చంటి కుర్రోడు గోకుని ఒక ముసలి మార్షల్ ఆర్టిస్ట్ అయిన గోహాన్ మౌంట్ బౌజు అనే కొండ దగ్గర కనబడటంతో దేవుడిచ్చిన వరంగా భావించి గోహాన్ గోకుని దత్తత తీసుకొని గోకుని ఒక గొప్ప ఫైటర్లా తయారు చేస్తాడు. గోకు స్టార్టింగ్లో గోహాన్ మాట వినకుండా గొడవ చేసిన ఒకరోజు గోహాన్తో వెళ్తుండగా బాస్కెట్లో ఉన్న గోకు జారిపడి గోకు తలకి దెబ్బ తగిలిన తర్వాత గోకు నార్మల్ అయ్యి గోహాన్ చెప్పినవి వినడం మొదలు పెడతాడు. కానీ కొన్నాళ్ళకి గోహాన్ చనిపోవడంతో తన గుర్తుగా గోకుకి ఇచ్చిన 4 స్టార్ డ్రాగన్ బాల్ని గోకు కాపలా కాస్తాడు. అలా కొన్నాళ్ళకి గోకు ట్రైనింగ్ చేస్తూ ఉండగా తిరిగి ఇంటికి వచ్చి చూస్తే డ్రాగన్ బాల్ మెరవడం స్టార్ట్ అవుతుంది. దానితో తన తాత గోహాన్ తనతో ఏదో చెప్పాలనుకుంటున్నాడని గోకు అనుకుంటాడు. దాని అర్థం ఏమై ఉంటుందా అని అనుకుంటూ ఆకలి వేయడంతో దానితో మన హీరో గోకు చేపని పట్టుకోవడానికి తన తోకను ఉపయోగిస్తూ తన సైజుకి మించిన చేపనే చాలా సులభంగా పట్టుకుంటాడు. ఇంకా దాన్ని తినడానికి మెల్లగా ఇంటికి వెళుతుండగా ఎవరో దూరంగా తన కారుని స్పీడ్గా నడుపుతూ గోకుని ఢీ కొడతారు. ఇప్పటి వరకు అడవిలో పెరిగిన గోకుకి కారు అంటే ఏంటో తెలియక అదొక మాన్స్టర్ అనుకుని దాడి చేస్తాడు. దానితో కారులో ఉన్న ఒక టీనేజ్ అమ్మాయి బుల్మా గోకు తనపై దాడి చేస్తున్నాడు అనుకుని తనను తాను రక్షించుకోవడానికి గోకుని గన్తో షూట్ చేస్తుంది. కానీ ఆ బుల్లెట్ వల్ల గోకుకి ఏమీ అవ్వదు. దానితో గోకు మళ్ళీ అటాక్ చేయడానికి రెడీ అవుతే దానితో కార్లో ఉన్న బుల్మా తను ఒక మాన్స్టర్ కాదని తను ఒక సాధారణ అమ్మాయి అని చెప్తుంది. మన హీరో గోకు ఒక్క క్షణం ఆగి బుల్మాని అటాక్ చేయడం ఆపి బుల్మాని పరిశీలించడం మొదలు పెడతాడు. అప్పుడు బుల్మా కారు నుంచి బయటికి వస్తుంది. బుల్మాని చూసిన గోకు తన తాత గోహాన్ చెప్పిన మాటలు గుర్తొస్తాయి. తన తాత గోహాన్ అమ్మాయిల పట్ల మంచిగా నడుచుకోమని గోకుకి చెప్పాడు. గోకు బుల్మాని తన ఇంటికి తీసుకెళ్తాడు. గోకు ఇంట్లో బుల్మా ఎంతగానో వెతుకుతున్న 4 స్టార్ డ్రాగన్ బాల్ కనిపిస్తుంది. దాన్ని తీసుకోవడానికి ట్రై చేస్తే గోకు కోప్పడి తన తాత జ్ఞాపకార్థంగా మిగిలిన బాల్ అని చెప్తాడు. అప్పుడు బుల్మా తన దగ్గర ఉన్న 2 డ్రాగన్ బాల్స్ని చూపించి ప్రపంచంలో ఇలా 7 డ్రాగన్ బాల్స్ ఉన్నాయని వాటిని సేకరించి ఒకటిగా చేస్తే వాటిని సేకరించిన వారికి ఒక కోరిక కోరుకునే అవకాశం వస్తుందని చెప్తుంది. బుల్మా కోరిక ఒక పర్ఫెక్ట్ బాయ్ ఫ్రెండ్ని పొందాలని చెప్తుంది. కానీ గోకు మాత్రం తన తాత గుర్తుగా ఉన్న డ్రాగన్ బాల్ని బుల్మాకి ఇవ్వనని చెప్తాడు. కట్ చేస్తే ఎక్కడ డంజన్లో కుక్కలా కనిపించే షూ అండ్ మైని చూపిస్తారు. బ్లూ కలర్లో కనిపించే ఎంపరర్ పీలాఫ్తో కలిసి ఒక డ్రాగన్ బాల్ని పొందుతారు. దానితో ఎంపరర్ పీలాఫ్ ప్రపంచాన్ని ఏలాలని తన కోరికను తీర్చుకుందామంటే ఇంకా అలాంటి 7 డ్రాగన్ బాల్స్ని కలిపితే ఎటర్నల్ డ్రాగన్ షెన్రాన్ తన కోరిక తీరుస్తాడని చెప్తుంది. తిరిగి గోకు ఇంటి దగ్గర డ్రాగన్ బాల్స్ కలెక్ట్ చేయడంలో గోకు సహాయం చేయడానికి ఒప్పుకుంటాడు. దానితో బుల్మా తన డ్రాగన్ రాడార్తో డ్రాగన్ బాల్స్ ఎక్కడున్నాయో కనిపెట్టగలని రివీల్ చేస్తుంది. అలా మొత్తానికి బయలుదేరడానికి డిసైడ్ అయ్యి బుల్మా ఒక క్యాప్సూల్ ద్వారా బైక్ని రప్పిస్తే ఇదెక్కడ మ్యాజిక్ రా బాబు అని గోకు ఆశ్చర్యపడతాడు. తరువాత ఇద్దరూ కలిసి డ్రాగన్ బాల్స్ని ఎతకడం కోసం బయలుదేరతారు. దారిలో బుల్మాకి కడుపులో తిప్పడంతో
ఒక చెట్టు వెనక్కి వెళ్తే ఒక భయంకరమైన డ్రాగన్ బుల్లుమాని ఎత్తుకుపోతుంది. దానితో మన హీరో గోకు ఫస్ట్ టైం బైక్ని డ్రైవ్ చేసి ఫుల్ స్పీడ్లో కొండపై నుంచి ఎగిరిన అయినా డ్రాగన్ని అందుకోలేకపోవడంతో మన హీరో గోకు బండి మించి దూకి పవర్ పోల్ ఎక్స్టెండ్ అని అనడంతో తన పవర్ పోల్ చాలా పెద్దగా మారడంతో గోకు ఆ డ్రాగన్ నెత్తి మీద ఒకటి కొట్టి ఆ డ్రాగన్ని ఓడించి స్టైల్గా ల్యాండ్ అయ్యి తన పవర్ పోల్తో బుల్లుమాని సేవ్ చేస్తాడు. బుల్లుమాని గోకు కాపాడినా ఇదంతా తట్టుకోలేక బుల్మా భయంతో ప్యాంటు తడిపేసుకుంటుంది. దీనితో డ్రాగన్ బాల్ ఫస్ట్ ఎపిసోడ్ అయితే అయిపోతుంది.